ఏంటమ్మా నూరుకుంటున్నావు పొద్దున్నే? అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓహో, ఏంటి సండే స్పెషలా? సండే స్పెషల్ ఏముంది, అన్ని చికెన్ బిర్యానీలు తినేసేస్తాము. కొంచెం స్పెషల్గా ఏదైనా చేద్దామని చెప్పేసి కడాయి చికెన్ బిర్యానీ చేస్తున్నా. ఓ, కడాయి చికెన్ బిర్యానీ. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మనము ఇప్పుడైతే కొంచెం ఇవాళ సండే కాబట్టి కొంచెం డిఫరెంట్గా కొంచెం స్పెషల్గా కడాయి చికెన్ బిర్యానీ చేస్తున్నాము. ఈ కడాయి చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉండిద్ది, అలాగే సింపుల్ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు. మనకి కొంచెం కష్టం అనిపించదు, చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండిద్ది. అదేంటో ఒకసారి చూసేద్దాం. వచ్చేయండి ఫ్రెండ్స్. పుల్లల పొయ్యి మీద కడాయి చికెన్ బిర్యానీ. ఓకే, అదిరిపోయే రుచితో కట్టెలు గిట్టెలు పొయ్య అంతా రెడీగా, రోలు బండ అన్నీ రెడీ చేసాం ఫ్రెండ్స్. వాతావరణం అయితే చల్లగా ఆహ్లాదకరంగా ఉంది, చూసారా? కాకపోతే గాలి లేదు, అది ఎప్పుడు ఉండేది, నిదానంగా వస్తుంది. ఒక్క చెట్లు, కొబ్బరి చెట్లు. నీళ్ళు పెడుతున్నాడా, మొహం కడుక్కుంటున్నాడు చల్లటి నీళ్ళతో? ఓకే, రాత్రి వర్షం పడినట్టుంది, చక్క నేలంతా చల్లగా, క్లైమేట్ కూల్గా ఉంది. మిక్సీతో పని లేకుండా చేస్తున్నాం అన్నీ. సరే, చేసుకున్నప్పుడు మసాలాలు కూడా రోట్లోనే నూరుకోవాలి, అప్పుడే దానికి టేస్ట్ అనేది ఇంకొంచెం పెరిగిద్ది అనమాట. మనం మిక్సీలో వేసుకుని చేసుకుంటే ఇంకా టేస్ట్ ఏముంది. మొన్న వెలిగించేసుకొని చక్కగా కళాయి పెట్టేసుకున్నాను. కళాయి కూడా మంచిగా వేడెక్కిపోయింది. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. కడాయి చికెన్ కి కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టింది. ఆయిల్ అయితే మంచిగా వేడెక్కిపోయింది. ఇందులో హోల్ గరం మసాలా, లవంగాయి, చెక్క, ఇలాచి, షాజీరా, జాపత్రి, స్టార్ అనాస్ పువ్వు, పెద్ద ఇలాచి, మరాఠీ మొగ్గ అన్నీ వేసేసుకున్న, తోక మిరియాలు అన్నీ వేసేసుకుంటున్నాను. చక్కగా చూడండి, మంచి కాఫీ మీద ఉంది నూనె. ఆనియన్స్, పచ్చిమిర్చి, పచ్చిమిర్చి చూడండి మంచిగా ఫ్రై అయిపోయినాయి ఒక దెబ్బకి. నెక్స్ట్ ఏంటి? కొంచెం పుదీనా, కొత్తిమీర, 2 పలావాకు. రాత్రి వర్షం పడినట్టుంది, పుల్లలన్నీ నింపుకున్నాయి. ఇప్పుడు దాకా పుల్లల పైతో కుస్తీ పట్టాము. ఈ లోపల కళాయి చక్కగా మంచిగా ఆయిల్ వేడెక్కిపోయింది. ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి. కరివేపాకు, పుదీనా వేసేసుకుంటున్నాను. కొత్తిమీర. మనం వేయటమే లేట్ అన్నట్టుంది. ఇది మొత్తం ఒక్కసారి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ ముద్ద, ఇది 1½ టేబుల్ స్పూన్ ఉంటుంది. రోట్లో టెన్షన్ కాబట్టి ముద్ద పెద్దగా కనిపిస్తుంది. మీరు మిక్సీలో నూరుకుంటే కనుక 1½ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయ్యింది. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కస్తూరి మేతి, ఈ కడాయి చికెన్ కి ఈ కస్తూరి మేతి మెయిన్ ఇంగ్రీడియంట్. నేను 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఈ కస్తూరి మేతిని నలిపి వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకుందాం. కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. ఇందులో కొంచెం రుచికి సరిపడా సాల్ట్, పసుపు,
అలాగే 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుని మొత్తం కలిపేసేసి ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకున్నాను. అయితే ఇవి కలిపేటప్పుడు ఏంటంటే నేను వీడియో తీయడం మర్చిపోయాను. ఏవి లేదండి, సింపుల్ ఉప్పు పసుపు కారం వేసి ఒక 10 నిమిషాల ముందే మేనేజ్ చేసుకోవాలి. ఆ ఉప్పు పసుపు కారం అనేది కొంచెం ముక్కకు పట్టి మంచి టేస్టీగా ఉండిద్ది అనమాట. ఇప్పుడైతే చికెన్ కూడా వేసేసుకుందాం. జ్యూసీ. ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ అయ్యే విధంగా కలుపుకుందాం. ఇంకా ఇందుట్లో నేను ఉప్పు కారం చూసి వేసుకుంటాను, అంటే పడితే వేసుకుంటాను, లేదు అంటే కనుక ఇవే సరిపోతాయి నాకు. ఫస్ట్ అయితే అవసరం లేదు. కళాయిలో ఫాస్ట్గా అయిపోద్ది అనుకుంటా వేడి వల్ల. ఏమా ఇప్పుడైతే చికెన్లోనే మనం ఉప్పు కారం పసుపు వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా కలిపేసేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకున్నాము. ఈ కళాయికి ఇదే సరిపోయింది. మేము ఇది సరిపోయిద్దామని చెప్పి తెచ్చాం కానీ ఇది సెట్ అవ్వలేదు, అందుకని పేస్ట్ని మూత పెట్టుకుంటున్నాము. ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాము చికెన్. మాకు ఒకసారి చూసుకుందాము, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పట్టింది. ఏదైనా కట్టెల పొయ్యి మీద అంత స్పీడ్గా గ్యాస్ పొయ్యి మీద అవ్వదు కదా. అవ్వదు కానీ కట్టెల పొయ్యి కల్లా పొగొస్తా ఉంటది, కళ్ళు మండుతా ఉంటాయి. కష్టపడకుండా ఎట్ట అయితే అప్పటికప్పుడు కోసాడు ఫోన్. వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్. యాక్చువల్గా సన్లైట్ బాగా డల్గా ఉంది వాళ్ళ. 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్. ఫాస్ట్గా కళాయి మీద టక్టకలాడుతుంది. పెరుగు, ఒక 50 గ్రామ్స్ వేసుకున్నాను. నెక్స్ట్ మొత్తం ఒకసారి కలుపుకుందాం. రైస్ కొలుసుకుంటున్నాను. ఫుల్గా పోయాలనుకుంటున్నానా? సరిపోయింది. ఫుల్గా పోస్తే కింద పోయి. ఓకే. ఇప్పుడు కేజీ చికెన్కి కేజీ రైస్ వేస్తున్నానా? ఓకే. సరిపోతాయి 4 గ్లాసులు. అంటే కళాయి సరిపోయింది. నిండుగా వస్తుంది. గ్లాసులు రైస్ తీసుకున్నాను. ఇప్పుడు శుభ్రంగా కడిగేసేసి మనం రైస్ వేసేసుకుందాం. ఆల్రెడీ చికెన్ అయితే చక్కగా ఉడికిపోయింది. నీకు చెమటలు కూడా పడుతున్నాయి, తుడుచుకో. ఏంటి కొబ్బరి చెట్టు నీళ్ళు పోతున్నావా లేకపోతే కడుగుతున్నావా? రెండు పనులు అవుతున్నాయా? ఓకే. బాస్మతి రైస్ కి ఒకసారి కడుక్కుంటే సరిపోయింది. ఎందుకంటే మనం 2-3 సార్లు కడిగితే దానికి ఉన్న స్మెల్ పోయి రైస్ రుచి పచ్చి ఉంటదన్నమాట. అందుకే నేను ఒకసారి కడుక్కున్నాను. ఇప్పుడైతే రైస్ వేసేసుకుందాం. చికెన్ అయితే మంచిగా ఉడికిపోయింది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడైతే రైస్ వేసేసుకుందాం. వాటర్ కూడా కొలుచుకుందాం.
ఒకటికి 2 గ్లాసులు వేసుకుంటున్నాను. 4 గ్లాసులు తీసుకున్నాను. టోటల్ 8 అమ్మా. అంటే గ్లాసుకి 2 గ్లాసులా? ఓహో రైట్. బాస్మతికి బరాబర్ లెక్క అనమాట. ఓకే. చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదా, అది కొంచెం కలిపేసేసుకొని ఆ వాటర్తో కలిపి 8 గ్లాసెస్ వాటర్ అయినాయి. కళాయి చుట్టూ పోయినాను. రైట్. మధ్యలో దారిలాగా పోస్తే అంత ఇదైంది. ఇప్పుడు ఒక్కసారి కలుపుకుందాం స్లోగా. మంట పెట్టాలి. కొంచెం సెగబెట్టనమ్మా. నాన్న ఉప్పు వేద్దాం అన్నావు. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఒక్కసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. వెంటిలేషన్ ఇప్పుడు పెరిగింది. ఉప్పు అయితే చాలలేదు, కారం అయితే చక్కగా సరిపోయింది. ఓకే. మనం ఉప్పు వేసుకుందాం. మళ్ళీ ఒక ఉడుకు పట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మనం వేసినప్పుడు ఉప్పు కరెక్ట్గానే సరిపోయింది. ఆ రైస్ అనేది ఉడుకు పట్టినప్పుడు ఆ ఉప్పు కారం అనేది రైస్ పీల్చుకొని ఎంతో కొంత ఉప్పు తగ్గిద్ది. అందుకని చెప్పేసి ఒక్కసారి ఉడుకు పట్టిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుని చాలా పోతే వేసుకోండి. మూత పెట్టేసేసుకుని మంచిగా ఒక మంట పెట్టామంటే ఒక ఉడుకు వచ్చేసేసిద్ది. ఓకే. ఎందుకో క్లైమేట్ ఇవాళ మంచి డిమ్ముగా ఉంది. అస్సలు ఎండలేదు, డే లైట్ డిమ్ముగా ఉంది. గాలి కూడా ఆడట్లేదు, బిగబెట్టేసేసింది ఫుల్గా. వర్షాలు పడేసరికి చక్కగా చెట్లన్నీ పచ్చగా ఉన్నాయి, నిగిరిగిలా ఆడుతున్నాయి. ఈ వర్షం పడేసరికి పుల్లలన్నీ నిమ్ముకుని అసలు కాసేపు మండుతుంది పొయ్య, కాసేపు ఏమో పొగొచ్చేస్తుంది. ఇబ్బంది అయిపోతుంది అన్నమాట. దగ్గర కూర్చుంటేనే పొయ్యి మాట ఉంటుంది, లేకపోతే అస్సలు వినట్లేదు. ఒకసారి మూత తీసి చూడండి, ఉడికి పట్టిందేమో. ఇంకా ఉడికి పట్టలేదు. కలపమాకండి, మళ్ళీ రైస్ పాడైపోయిద్ది. ఉడికి పడితే అప్పుడు ఉప్పు చెక్ చేసుకొని వదిలేయండి. మండుతుందిగా, తొందరగా వచ్చేసిద్ది మూత పెట్టేస్తే. ఒక్కసారి మూత తీసి చూసుకున్నాము. వావ్, ఉడుకు పట్టిందిగా. ఉడికి పట్టింది. ఇప్పుడైతే రైస్ పొలుగ్గా రావడానికి నిమ్మకాయ పిండుకోవాలి. ఓకే. పొయ్య మంచి సక్కడుతుంది. దూరంగా కూర్చున్నా కూడా ఆ వేడి తెలుస్తుంది. కొంచెం నెయ్యి, ఒకసారి కలుపుకుందాం. కూల్గా చెంచా తిరగేసి అడుగు నుంచి పైకి లేపు, అంతే. అది పైకి లేపు, అప్పుడు కిందది పైకి, పైకి కిందకి వస్తుంది. శబాష్. ఒకసారి ఉప్పు చెక్ చేసుకుందాం. కొంచెం లైట్గా ఉప్పు అయితే పట్టింది. ఓకే. మూత పెట్టుకొని ఉప్పు వేసావు, తిప్పవసరం లేదంటావా? ఉడికేటప్పుడు ఆల్రెడీ ఇది సెట్ అయిపోతుంది. ఓకే. మరి ఎక్కువగా కలిపితే బియ్యం పాడైపోతుంది. ఓకే. దగ్గరికి వచ్చేసినట్టు ఉంది. ఇంకా ఒక్క ఉడుకు పట్టిందంటే సెగబెట్టనా? ఓకే రైట్. ఒకసారి చెక్ చేసుకుందాం. వావ్
వాసన గుమాయిస్తుంది. స్లోగా కలుపు. ఓకే, నువ్వు కలిపావంటే ఆ రైస్ ముక్కిరిగిపోయిద్ది. చాలు చాలు, మూత పెట్టే. రైస్ ఇప్పుడే రెడీ అవుతుంది. 2 మినిట్స్ అయితే చాలు. మంచి కలర్ఫుల్ గా ప్రిపేర్ అవుతుంది. చాలా ఆవిరి బయటికి వెళ్ళకోకుండా ఉండడానికి మొత్తం క్లోజ్ చేసినట్టుగా పైన చెక్క పెట్టారు మా వారు. ఇలాంటి విట్లాచార్య సెట్టింగ్లు బాగా చేస్తారు. చికెన్ వాసన వచ్చింది, కమ్మగా వచ్చి కూర్చుంది. అవ్వగానే ఒక ముక్క అయిపోతారా నాకు అని. రాజు డయానీ కంటే ఇదే తెలివిగలదిగా కనిపిస్తుంది. మరి ఇద్దరు తెలివితేటలు కలపొస్తుందిగా. చక్కగా వచ్చి దీనంగా ఆ స్మెల్ చూడండి ఎలా గమనిస్తుందో ముక్కుతో. గేట్ బయటకు వెళ్ళింది, వచ్చేసింది. రాణి రాణి రాజు డయానా పుట్టింది రాణిగా. మమ్మీ ఏది? మమ్మీ మమ్మీ ఒకసారి తీసి చూసుకుందాము. ఎందుకంటే వాటర్ ఎగిరిపోతున్నాయి కదా, ఇంకా పద్దాక చెక్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే కనుక అడుగు పట్టేసే అవకాశం ఉంది. అందులో కళాయి కొంచెం పలచగా ఉంది. నిప్పుని నిదానం, స్లోలీ స్లోలీ స్లోలీ. ఈ పాయింట్ లో కొంచెం నెయ్యి వేసుకుంటే రైస్ అనేది చక్కగా బిగుసుకుంటుంది, శుద్ధవకుండా పొలుగ్గా ఉండిద్ది అనమాట. ఎందుకంటే బాస్మతి రైస్ కదా, దానికి తోడి నెయ్యి వేసుకుంటే చక్కగా మంచి టేస్టీగా కూడా ఉండిద్ది. ఒక్కసారి స్లోగా తిప్పు. 4 మూలల పైకి కిందకి, కిందకి పైకి, అంతేనా? జస్ట్ తిప్పు అంతే, వాటిని టచ్ చేయి మాకు రైస్ ని, అలా టచ్ చేయి మాకు. కంప్లీట్ గా మంట అయితే తీసేసాము. ఇప్పుడు నిప్పుల మీదే మగ్గించుకుంటున్నాము రైస్ అనేది. ఒక 5 మినిట్స్ అలా వదిలేసేస్తే ఆ లోపల ఉన్న చెమ్మ కాస్త ఎగిరిపోయి రైస్ అయితే ప్రిపేర్ అయిపోయిద్ది. పొడి పొడిలాడుతూ రైస్ ప్రిపేర్ అయిపోయిద్ది. మా వారు దీని మీద బరువు పెట్టడానికి అక్కడ రాయి కడుక్కొస్తున్నారు. అది ఆగదేమోనండి. ఇలాంటి టైంలో పొగ బయటికి వెళ్ళకూడదు. ఎలా ఉంది ఇప్పుడు? అది గట్టిగానే వస్తుంది. ఇంక ఇవన్నీ సదిలేసుకుందాం మనం బాక్స్ లో. దాసే, ఎందుకంటే మనకి ఇబ్బంది అయిపోతుంది. ఇవాళ ఏడిపించింది పొయ్యి, మామూలుగా ఏడిపించలేదు. అలా అయినా వర్షం పడినప్పుడు ఆ నీళ్ళన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడైతే లాస్ట్ అండ్ ఫైనల్ గా కొత్తిమీర పుదీనా వేసేసుకుందాం. కడాయి చికెన్ రెడీ అయిపోయింది మంచిగా. వాసన అయితే వేరే లెవెల్లో ఉంది. అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అంటది. అది ఉప్పు. మంచి కలర్ఫుల్ గా తయారవుతాయి. గార్నిష్ పాన్స్ పౌడర్ కొట్టినట్టే మొహానికి. పొగలు తీసి ఎట్టుందా? రెడీ, నెక్స్ట్. చూడండి మంచి కలర్ఫుల్ గా కడాయి చికెన్ బిర్యానీ ప్రిపేర్ అయిపోయింది. ఇక నెక్స్ట్ కార్యక్రమం ఏంటి? నా టైం వచ్చేసింది. దిస్ ఈజ్ మై టైం. ఫ్రెండ్స్, టైం అయితే అయిపోయింది. ఇక వచ్చేసింది ఏంటిది? వేడి వేడిగా తినే టైం. రాయితో పని అయిపోయింది, చెక్కతో పని అయిపోయింది. వేడి వేడి కళాయి బిర్యానీ రెడీ. బేబీ, నీకు లివర్ కావాలా, జాయింట్ కావాలా, ఏం కావాలి? ఏదైనా పర్వాలేదు. ఒక్కడ అడుగు దాకా అయినమ్మా.
ఇక్కడ ట్రైన్స్ ఎప్పుడు వెళ్తానే ఉంటాయి, వస్తానే ఉంటాయి. మనం మాట్లాడినప్పుడే అవి డిస్టర్బెన్స్గా అనిపిస్తాయి. కొంచెం అడుగులాగా వచ్చింది, ఎందుకంటే చల్లగా ఉంది కదా. పొగలు పొగలు ఎలా వచ్చింది అద్దుగా. అంటే ఇప్పుడే లైట్గా అడుగు పడుతుంది, అడుగు పడతా రెడీ అయింది. నో ప్రాబ్లం. పై నుంచి పెట్టేసుకొని ఇంకా అడుగు నుంచి తీయమాకండి. మంచి పొడి పొడిలాడుతూ వచ్చింది రైస్. ఇదిగో చూడు, ఇదిగో కొంచెం చల్లారితే ఇంకా పర్ఫెక్ట్గా రైస్ పొడి పొడిలాడిద్ది. మనం ఇంకా దించలేదు పొయ్యి మీద నుంచి, కాకపోతే నేను చల్లారే దాకా ఉండలేను. నేను నాకైతే లివర్ ఇష్టం కాబట్టి లివర్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఓకే రైట్. మా ఆవిడ ఈ గంటకే చూస్తుంది, ప్రాణం కొట్టుకుంటూ ఉంటుంది, కాబట్టి నేను ఎక్కువ లేట్ చేయను. ఓకే చాలదన్నావు, సరిపోయిందా? సరిపోయింది. ఓకే తినేలోపు కొంచెం ఆవిరి పెట్టింది కాబట్టి కాదు ఫ్రెండ్స్. స్మెల్ అయితే దబరా బిర్యానీ, కడాయి బిర్యానీ. అంటే దేని టేస్ట్ దానికే ఉండిద్ది, ఇంగ్రీడియంట్స్ కూడా మారిపోతాయి, ప్రాసెస్ మారిపోద్ది. వండర్ఫుల్గా వచ్చింది రెసిపీ అయితే. నో వర్డ్స్ సార్, నో వర్డ్స్. ఎందుకంటే ఈ క్రెడిట్ అంతా పుల్లలపై మీరు చేయడం వల్ల. చికెన్ చూడు ఎంత నాకు చేయి కాలుతున్నాయి. కోతులు వచ్చినాయి చూడండి, మన బిర్యానీ స్మెల్కి కోతులు కూడా వచ్చినాయి. చక్కగా గోడ మీద వచ్చి కూర్చున్నాయి. అమ్మో, రాజుగాడు అరిసడికప్పుడు సరిపోయింది, లేదంటే నేను వీడియో తీసుకుంటూ అలా వెళ్ళిపోయేదాన్ని గోడకి. చూడు చికెన్ అయితే మీద పడవా రైస్ చూస్తే. చికెన్ కాలుతుంది. చికెన్ అయితే చక్కగా స్మూత్గా అయిపోయింది. ఇప్పుడు రైస్ కూడా చక్కగా ఉడిపోయింది, పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. వాటంగా చూడు మా కోతులకి ఇక అవి తింటే అవి మనకి వస్తే రైస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికింది. ఫ్రెండ్స్ ఇంట్లో కడాయి ఉంటే చక్కగా ఇలా కట్టుకుపోయేది, ఎక్కువ మసాలాలు కూడా ఏమి లేదు, చక్కగా మనం వేసుకునే ఉప్పు కారం అవి అవును న్యాచురల్గా వేసేవి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్గా వచ్చింది. మాకు ఈ క్లైమేట్కి ఈ బిర్యానీకి సెట్ అయిపోయింది పర్ఫెక్ట్. కాకపోతే డే లైట్ అంతా డల్గా ఉంది ఎందుకో, అందుకే వీడియో కూడా కొంచెం డల్ అనిపిస్తుంది. మా బేబీ కూడా డోర్ అవుతుంది. టేస్ట్ అయితే వేరే లెవెల్. మా రాజుగారు నా యాంకర్ వస్తున్నారు, చిన్న ముక్క వేస్తారు, టేస్ట్ వస్తారు. రాజుగాడు ఉండబట్టి ఇప్పుడు కోతులన్నీ వెళ్ళిపోయినాయి, లేదంటే ఒకదానికొకటి పిలుచుకొని మొత్తం గుంపు కూడాయి. పల్లెటూరి బస్సు. మా బస్సా మీ బస్సా? పల్లెటూరి బస్సు, అందరి బస్సు. ఇక డోంట్ వేస్ట్ టైం ఫ్రెండ్స్. అలాగే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మాలాగా కొంచెం కష్టపడండి, ఆరోగ్యవంతుల్లా ఉండండి. నమస్కారం. ఫీర్ మిలింగి మరించి ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాం. బాయ్, టేక్ కేర్.